కేజ్రీవాల్ అన్ని రకాలైనటువంటి ఉల్లంఘనలకి పాల్పడ్డాడు. అవినీతి చెయ్యబోనంటూ ఆ రోజున లోక్పాల్ బిల్లుకు అనుకూలంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి అయినటువంటి వాడు ఆ తర్వాత తనే అవినీతి చేశాడనడానికి సజీవ సాక్ష్యం పంజాబ్లో పెట్టినటువంటి ఖర్చులు, గోవాలో పెట్టినటువంటి ఖర్చులు. ఒకప్పుడు ప్రజల నుండి విరాళాల రూపంలో వచ్చేది, ఫండింగ్ రూపంలో వచ్చేది. అది పోయి నేరుగా మద్యాన్ని ప్రైవేట్ చేసి, ప్రభుత్వ మద్యాన్ని ప్రైవేట్ చేసి సంపాదించాడన్నటువంటి విషయం ఇదంతా తేలింది. అందులో అరెస్ట్ అయినప్పుడు నిజంగా నైతికత ఉంటే గనక వేరే వాళ్ళకి అప్పజెప్పి తను చెయ్యాలి. కానీ అప్పుడు తగినటువంటి వసతులు ఉండవు జైల్లో. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉంటూనే, భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉంటూనే జైల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కేజ్రీవాల్ అవుతాడు. ఇక భవిష్యత్తులో ప్రతి ముఖ్యమంత్రి అట్టాగే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా జైల్లోని ముఖ్యమంత్రిగా ఉంటూనే జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ బయటికి వదిలేక రాజకీయం కోసం మాత్రం మళ్ళీ తను రాజీనామా చేసేసి అతిశీని పెట్టాడు ఎన్నికల కోసం. ఇప్పుడు ఎలక్షన్స్